సంతోష్ క్రియేషన్స్. నేను ముందే చెప్పాను ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని. ఆ విధంగానే నిన్న జరిగిన ఎపిసోడ్‌లో తేజ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. ఈరోజు ఎపిసోడ్‌లో పృథ్వీ అయితే ఎలిమినేట్ కాబోతున్నాడు. వెళ్తూ వెళ్తూ తేజ చాలా బ్యాడ్ అయిపోయాడు. వరస్ట్ స్టేట్మెంట్స్, వరస్ట్ స్పీచ్ ఆఫ్టర్ ఎలిమినేషన్ తర్వాత తను ఇచ్చిన ర్యాంకింగ్స్ ఇవన్నీ చాలా వరస్ట్ ఓవర్‌గా మాట్లాడారైతే అనిపించింది. అవేంటో క్లియర్‌గా మాట్లాడదాం ఎందుకు మాట్లాడాడు అనేది. అంతేకాకుండా నిఖిల్ మళ్ళీ సేఫ్ గేమ్ ఆడాడా? యెస్ ఆడాడు. ఎందుకంటే అక్కడ విన్నర్ ఎవరవుతారు అంటే అక్కడ నబీల్‌కి ఇచ్చాడు పృథ్వీ ఇవ్వకుండా. అది చాలా రాంగ్. వీళ్ళిద్దరూ ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే అంత మంచి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు ఆడిన ఆటలకి మనం ఎలాంటి ఎలివేషన్స్ ఇచ్చామంటే అలాంటిది పృథ్వీని ఇవ్వకుండా నబీల్‌ని ఇవ్వడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మేబీ మళ్ళీ గ్రూప్ గేమ్ అంటారేమో అని నబీల్‌కి ఇవ్వడం అనేది నాకు అనిపించింది. సో నిఖిల్ ఇక్కడ రాంగ్ స్టెప్ వేసాడైతే అనిపించింది. ఇంకా తేజ విషయానికి వస్తే తేజ గత 2 రోజులుగా గౌతమ్ నామస్వరంలో ఉన్నాడు. గౌతమ్‌ని ఓవర్ ఎలిగేషన్స్ ఇస్తూ, ఓవర్ స్టేట్మెంట్స్ ఇస్తూ తనను బ్యాడ్ చేయాలని చూశాడు. తన వల్ల తిను హైలైట్ అవ్వాలని చూశాడు. కానీ అక్కడ కూడా తను ఫెయిల్ అయ్యాడు. అంతేకాకుండా ఈరోజు ఎపిసోడ్‌లో కూడా మళ్ళీ అదే రిపీట్ చేస్తూ గౌతమ్ విషయంలో మళ్ళీ పదే పదే రిపీట్ చేయడం అనేది చాలా ఇరిటేటింగ్‌గా అనిపించింది. అంతేకాకుండా స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ గౌతమ్‌ని టాప్ 2 అని చెప్పాడు. ఓకే. అక్కడి వరకు ఓకే. టాప్ 2 చెప్పిన తర్వాత ఎవరైనా విన్ అవ్వాలంటే గౌతమ్‌ని దాటి వెళ్ళాలి. అంటే అక్కడ గౌతమ్ విన్నర్ అని కన్ఫర్మ్ చేసేస్తున్నాడు. అది కూడా అలా చేయకూడదు. అంతేకాకుండా నిఖిల్‌కి ఎమోషన్స్ వల్ల నువ్వు డౌన్ అయిపోయావు. టాప్ 5కి వచ్చేసావు. నువ్వు విన్నర్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంది. మళ్ళీ అవ్వాలి అన్నాడు. సో అది కూడా రాంగ్. ఇంకా నబీల్ విషయానికి వస్తే నువ్వు టాప్ 3లో ఉన్నావు. ఇప్పుడు టాప్ 5లో ఉంటావు అన్నాడు. అది రాంగ్. ఇంకా ప్రేరణ విషయానికి వస్తే నువ్వు నెక్స్ట్ వీకే ఎలిమినేట్ అవుతావు అంటున్నాడు. సో ఇవన్నీ తేజకి ఎలా తెలుసు? ఇదంతా ఓవర్ స్మార్ట్, ఓవర్ థింకింగ్. ఎవరో హౌస్ మేట్స్, ఎక్స్ కంటెస్టెంట్స్ వీళ్ళు వచ్చి చెప్పడం వల్ల దానివల్ల నువ్వు ఒకటి ఫిక్స్ అయిపోయి వాళ్ళకి అది ఫిక్స్ చేసి చెప్తున్నావు చూసావా? అది చాలా రాంగ్. నువ్వు అనుకోవడం వరకు ఓకే. కానీ అది ఒక స్టేట్మెంట్స్ వదిలేయడం అనేది చాలా రాంగ్. ప్రేరణ టాప్ 5లో ఉండదు అంటున్నావు. నీకు తెలుసా ప్రేరణ ఉండదని? నిఖిల్ విన్ అవ్వడం అంటున్నావు. నిఖిల్ విన్ అవ్వడం నీకు తెలుసా? గౌతమ్ టాప్ 2లో ఉండడం అంటున్నావు. నీకు తెలుసా ఏమవుతుందో? ఇది ఎందుకు అలాంటి మాటలు వదలడం చాలా రాంగ్. తేజ స్మార్ట్ పర్సన్ అని విన్నాం కానీ నాకైతే ఓవర్ స్మార్ట్ అనవసరమైన మాటలు మాట్లాడేది నాకు అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి.